ఘనవారి సహోదరుడను నా యొక్క నామము సుగ్రీవుడు సేవక. నా యొక్క సతీమణి పేరు తెలుపమంటివా? నా యొక్క సతీమణి పేరు ఉమాదేవి సేవక. ఉమాదేవి లేదు గజతో పుచ్చుకుంటే నీ తల మరిగిపోవాలి. సేవక మా అన్నయ్యతో వైరుకు గొడవలేక ఈ కొండపై తలదాసుకొని ఉన్నాను కనుక ఇక్కడనే నేను జీవిస్తున్నాను. అట్లాగా అంజనీదేవి కుమారుండను నేను అంజనేయ
అది బలమంతుల వందనుండలే వారికి మారుండలు వినరా బలమంతుల వందనుండలే వారికి మారుండలు వినరా బలమంతుల వందనుండలే వారికి మారుండలు వినరా అది బలమంతుల వందనుండలే వారికి మారుండలు వినరా సమస్త పాతాళలోకములు సాధించేటి వాడలుగా సమస్త పాతాళలోకములు సాధించేటి వాడలుగా
ఆ పర్వతాన్ని పోదాం పదమా ఎందుకోయితివేవో జానకి నిన్ను ఏ మానైతి జాననాయకి నిన్ను ఏ మానైతి జాననాయకి ఎందుకోయితివేవో జానకి నిన్ను ఏ మానైతి జాననాయకి
రాజానికి ఆ తెరలో ఏ రీతిగా నుండి పోతారా భయం ఆ సీత ఆంజనేయ ఆంజనేయ సూర్యనందన అదాదు అటు చూడుము చూడుము అంజనేయ మహాసూరులు చూడుము అంజనేయ మహాసూరులు వీరులు ఇరువురు ప్రాణాస్తులై నేడిటు వచ్చుటకు నీతులయదు తోసెరాయే వారిని మా వాడు ఇటు నన్ను తుంచుట కొరకై వాడిని పంపెను నా జాడకు వచ్చు కారణమేమిటో స్వయన తెలిపెట్టి వారనెవరు వారెవరు అటు చూడుము దాని బాణములు ధరించుకొని మన వైపే వస్తున్నారు వారిని చూడగా నాకు చాలా భయంగా ఉన్నది భయం చెందకము ఎవరయ్య వారు ఇందే గురించి వచ్చినారు 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 ఎవరయ్య వారు నవమోహన రాత్రుడు మైల సహాయ సుముఖమై 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 నవమోహని వస్తుత ప్రాణమే ఎవరయ్య వారు ఇందే గురించి వచ్చినారు ఎవరయ్య వారు ఆంజనేయ వారు ఎవరు ఆ వృత్తాంతంలో తెలుసుకొని రాము వచ్చిందే వారు ఎవరైనా అని వారి వద్దకు పోయి వారి వృత్తాంతమేమిటో తెలుసుకొని వచ్చు వాళ్ళను భయం చెందకు కరువని తనయా నీ వాటికి తెలుసుకొని రమ్మిక కరువని తనయా నీ వాటికి తెలుసుకొని రమ్మిక కరువని తనయా కరువని తెలుసుకొని రమ్మిక కరువని తనయా నీ వాటికి తెలుసుకొని రమ్మిక కరువని తనయా ఆంజనేయ వారు ఎవరో వారి వృత్తాంతం ఏమిటో తెలుసుకొని రాము నీ రాకటకాయి ఆ శ్రీహరిని దాంచుకుంటూ ఎదురు చూసి ఉంటుంది కనుక ఆ స్వామి నేను ఇప్పుడే పోయి వారి వృత్తాంతం ఏమిటో తెలుసుకొని వచ్చింది వాడు నువ్వు ఇచ్చోటనే ఉండు
ఈ వనముల ఒంటరి జీవులకు ఏమి కారణం స్వామి? గనుగారమీగలెవరో గనుగారమీగలెవరో తిలకరతే దురు నీదు నామందేదో వినదేయుడి నీ నామము స్వామి తిరిగడ కట్టలే వచ్చను స్వామి. గనులాల వీరవ్వారయ్యా ఏమి పని గలగీరయ్యా గనులాల వీరవ్వారయ్యా ఏమి పని కలిగి వస్తీరయ్యా
రాజుల వల్ల తోచుతున్నారు స్వామి. మీరెవరు? మీరు కానీ వేషంలో తిరుగుతున్నారు ఏంటి స్వామి? తెలపండి. అతపరిన ఉపాధం తెలుపదా అయ్యలారా కష్టములతోనున్న వారమయ్యా నీరులార నీరలెవరో తెలుపరయ్యా అడిగి తిన తలుసు అనుమాన పడకుడయ్యా అయ్యలారా నేను అంజనీదేవి కుమారులను వంజనేయుడనేది వాళ్ళను స్వామి మీరు ఎవరో నాకు తెలియజేయుడు. మా అన్నయ్య శ్రీరామచంద్రుడు నా నామ లక్ష్మణని వాసుడు. రాఘవ రామచంద్ర ఈ విధి పరి అందరములు స్వామి నలుదాతుని గజేతు కనుముడి నలుదాతుని గజేతు కనుముడి
తీసుకొని నన్ను రక్షించుడు స్వామి. వర్ధిల్లుడి వర్ధిల్లు వాయునందనా నీవు. ఆంజనేయ, నేను నా దాసుడిగా స్వీకరిస్తుంది కదా ఆ స్వామి. మా యొక్క మేనమామలకు వనజాచామక సంగతి వదిలించేదను నీవు. వనజాచామక సంగతి వదిలించేదను నీవు. వనజాచామక సంగతి వదిలించేదను నీవు. వనజాచామక సంగతి వదిలించేదను నీవు. ఇవంకుల రక్షించగవేడు కుంకుడు స్వామి. ఇవంకుల రక్షించగవేడు కుంకుడు స్వామి. ఇవంకుల రక్షించగవేడు కుంకుడు స్వామి. ఇవంకుల రక్షించగవేడు కుంకుడు స్వామి. వనజాచామక సంగతి వదిలించేదను నీవు. వనజాచామక సంగతి వదిలించేదను నీవు. రాఘవ రామచంద్ర, నీతో నీ యొక్క సంగతి చెప్తాను విను స్వామి. పవన సుత బలిలో బలభయ బలబోతు నీవు. 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 ఆంజనేయ, నీవు భయం చెందక ఎట్టి కార్యము విన్నవించు కదా ఆ స్వామి. వారరా కులజుళ్ళ కడువాలి నా ముందు రావా. కులజుళ్ళ కడువాలి నా ముందు రావా. కులజుళ్ళ కడువాలి నా ముందు రావా. కులజుళ్ళ కడువాలి కోటలు రావా. కులజుళ్ళ కడువాలి రావా. ఆ యొక్క వాలి అనేటివాడు మా మేనమామ సుగ్రీవుడు మేనమామ వాలి తమ్ముడైన సుగ్రీవునిపై కోపము దళాచి అతని వెడలగొట్టెను. అటులైతే కల్పగురి హరిదాసిగా. అటులైతే కల్పగురి హరిదాసిగా. అటులైతే కల్పగురి హరిదాసిగా. అటులైతే కల్పగురి హరిదాసిగా. మిమ్మల్ని తప్పక రక్షించబడను కదా ఆ వివరం విన్న తరపరి నీవు ఇప్పుడే పోయి సుగ్రీవుని తీసుకునే కాపం. ఆ స్వామి ఇప్పుడే పోయి వచ్చేవాడు. సూర్యనందన,
భయము వదలిరమ్ము భక్తితో సుగ్రీవ వాలి పంపగలేదు వారి నిటకు దశరథ మహారాజు తనయులయ్య వారు రామలక్ష్మణులయ్య రవి కుమారా ఆంజనేయ వాళ్ళు అయోధ్య యొక్క దశరథ మహారాజు తనయులు యొక్క శ్రీరామ లక్ష్మణులు స్వామి భయముజంది దివాచు భీమా భయముజంది దివాచు భీమా వారి భక్తిన వారాలని భీమా భయముజంది దివాచు భీమా వారి భక్తిన వారాలని భీమా భయముజంది దివాచు భీమా భయముజంది దివాచు భీమా వారి భక్తిన వారాలని భీమా భయముజంది దివాచు భీమా వారి భక్తిన వారాలని భీమా భయముజంది దివాచు భీమా దయదప్పి వారాలి లంకావతిని గాని భయమాయ నేను నది కాయమును గీరే భయముజంది దివాచు భీమా వారి భక్తిన వారాలని భీమా భయముజంది దివాచు భీమా ఆంజనేయ నీవనుకున్నట్లుగా మీ అన్న పంపినటువంటి వారు కాదు అయ్యొక్క దశరథ మహారాజు కుమారుడు రామలక్ష్మణులు స్వామి వారిని కలిసిన నీ కష్టాలు Rama
వచ్చిన రామాయణ భక్తులు చరిత్ర కావాలని కోరుతున్నాను. రీతిగా జరిగి ఉండండి స్వామి. ఏమి ఆపదలు ఎవరు మీరలు ఏమి ఆపదలు ఎవరు మీరలు ఏమి ఆపదలు ఎవరు మీరలు ఏమి ఆపదలు ఎవరు మీరలు ఏమి ఆపదలు కలిగిన వారలు మీరలు కలిగిన వారలు మీరలు తెలుపడి కలిగిన వారలు మీరలు తెలుపడి ఎవరు మీరలు ఏమి ఆపదలు ఎవరు మీరలు ఏమి ఆపదలు ఇలా కిసిగిందా పులివాసుడను మాది కిసకిదాపురి పట్టణము. నా యొక్క నామము సుగ్రీవుడు స్వామి. చాలా కష్టంలో ఉన్న స్వామి, నన్ను రక్షించు స్వామి. ఏమి ఆపదలు ఎవరి కదలిగను ఏమి ఆపదలు ఎవరి కదలిగను ఏమి ఆపదలు ఎవరి కదలిగను ఏమి ఆపదలు ఎవరి కదలిగను కలిగిన వారలు కలిగిన వారలు తెలుపడి ఎట్టి ఆపదలో ఎవరితో కలిగినా నాకు తెలుపు కదా. గణవాలి నావని తను చేపని గణవాలి నావని తను చేపని గణవాలి నావని తను చేపని గణవాలి నావని తను చేపని హాలి అనేటివాడు నన్ను దెబ్బలు కొట్టి నా రాజ్యం చేకొని నా సగిలి చేకొని నన్ను ఈ పట్టణం నుండి ఎలగొట్టాడు స్వామి. ఓహో అటుగా ధరణి రాగముడైనవు గవాలి ధరణి రాగముడైనవు గవాలి ధరణి రాగముడైనవు గవాలి ధరణి రాగముడైనవు గవాలి పర్వతము తెలమని వనముడి పర్వతము తెలమని వనముడి పర్వతము తెలమని వనముడి పర్వతము తెలమని వనముడి పాదుడి దారుడా ఆ వారిని వధించదను. కానీ మీ ఇరువురికి ఐదవ ఏరీదు కలిగిన కదా నాకు విన్నవించము. రాఘవ రామచంద్ర, నీకొకటి తెలియదు వినుము. తినవయ్య శ్రీరామ ఇది ఒక్కనాడు
తప్పునప్పుడు సమరంబు మాతోటి శయన చేసి తప్పించి గుహదొచ్చే తక్షణమునా అప్పుడు మాయన్న కోపముతో కూర్చుండబెట్టగా గృహము వినుడి వాడు దక్షిణ రక్తంబు వరుసతోడు చేతవరణము కనిపించే శీఘ్రము కనుగొనుడి తాను దక్షిణ రక్తంబు తక్షణమునా చేతవరణము కనిపించెనయ్య నాకు అప్పుడు గృహ కట్టమొక్కటి గుంపు పెట్టి ఏగమే నేను విసిగింద ఉడము చేరి కొడుకినిగా అంగదుని శివరాజును చేసి రాఘవ రామచంద్ర ఈ ప్రకారముగా జరిగి ఉన్నది స్వామి. రాఘవ ఇందులో నా తప్పేమున్నది? ఓయ్ సుగ్రీవా, ఇందులో నీ తప్పులకు ఏమీ లేదు. కానీ ఈ కొండపైకి నీ అన్నరానికి కారణం ఏమిటి? రాఘవ రామచంద్ర ఒకనాటి సమయంలోన దుందుబి అనే రాక్షసుడు వచ్చి వారితో యుద్ధం చేయగా వారిని వధించి వాని శరీరము తీసి పారవేయగా ఆ మతగముని సన్నిధానంలో పడింది. అందుకని ఈ పర్వతంపైకి వచ్చిన కలవని సచ్చును అని నృసింహుడు స్వామి. అందుకని ఈ పర్వతంపైకి రాజాడు స్వామి. ఓ సుగ్రీవా, భాగవ నాదొక మనవి. నా జానకి లేక దుఃఖించుడు రాగడా జటాయుడు అనే ప్రక్షుడు కలిసి నీచుడైన రావణసుడు తెరగొనిపోయినని తెలిపి ఉన్నది కదా, నీకేమైనా తెలిసి ఉన్నదా? రాఘవ రామచంద్ర అలాగనే తెలిపదు స్వామి. నీవు నీకు శాతములు కైకొనుమా ఖగోళమైన దుఃఖం చేత ఆ ఆకాశ మార్గం నుండి ఈ నగరముట మా పర్వతంపై పడవేసిన స్వామి. ఈ కాపాడి యుక్తి ఈ ఎవరి కావచ్చును. సహోదర లక్ష్మణ, ఏడ్చి ఏడ్చి నా కన్నులు కాస్త మస్తుగా కనబడుతున్నాయే. ఈ ఎవరియో కాస్త చూడుము. రాఘవ రామ
చూసేవాడను. కావున ఈ పట్టీలు మా వదిన సీతదేవి కదా మీతో భూషణంలో నెరవేరాలను. ఓయ్ సుగ్రీవా, రాఘవ రామచంద్ర, ఈ నా సతీ సీతాదేవి చెమ్ములే కదా. పాపమెరుగదు తల్లి సీత, పాపమెరుగదు తల్లి సీత, రావణ రసములో తోడిసే బాధ. పాపమెరుగదు తల్లి సీత, ఎలాంటి పాపం ఎరగని దోషం ఎరగని తల్లి కదా. రాఘవ రామచంద్ర, రాఘవ రామచంద్ర, నువ్వెందుకు చింతిస్తున్నావు? చింత చేయకుమయ్యా నీవు, నీదు సీతా జాడలు తెచ్చరాను. చింత చేయకుమయ్యా నీవు, నీదు సీతా జాడలు తెచ్చరాను. చింత చేయకుమయ్యా నీవు, నీదు సీతా జాడలు తెచ్చరాను.
నువ్వు చింతించబోదు స్వామి. నీ సీతాదేవి జాడలు తప్పక తెచ్చే భారము నాదే, కానీ వారిని వధించే భారము నీది. ఏ సుగ్రీవా అటులైనా జన్మయ్యాయుధ్యమునకు నీవు నీరు ఎరువెంటాడే వచ్చేదాను. జన్మయ్యాయుధ్యమునకు నీవు భయము వదిలి మమ్మల్ని వెనువెంటనే వచ్చేదాను కదా. ఏ రీతిగా చేసి ఆ వారిని వధించదను. రాఘవ రామచంద్ర, ఎందుకో నా మనసు నమ్మడం లేదు స్వామి. వారి సామాన్యుడు కాదు, ఎదురుబలాగుడు. అతనికి ఎదురుపోయినా నీ సగబలం అతనికే పోను. ఆయనని ఎదిరించా ఎవరి బలము కాదు. నా మనసు నమ్మడం లేదు స్వామి. ఒకవేళ నువ్వు అతన్ని వధించాలన్నా ఒక వేటుకు 7 మంది రుచములు పడవేసిన వాడైతేనే ఆయనతో జయించగలుగుతాడు. ఓ సుగ్రీవా, అంతేనా? ఇదో చూడుము. సుగ్రీవా, సూర్యుడు సరే కానీ ఇంకొక మనవి. ఈ కలేవారమును ఎడమ కాలుతో సప్త సముద్రం ఆవల సిమ్మిన నమెదను స్వామి. ఓహో సుగ్రీవా, రామచంద్ర, ఇదో చూడుము. సూర్యుడివా రాఘవ రామచంద్ర, ఇప్పుడు నమ్మి ఉంటుంది స్వామి. రాఘవ రామచంద్ర, ఇదే నీ ఆజ్ఞ మీరకుండా